ఈరోజు పేపర్ 1Bలో స్ట్రైట్ లైన్స్ షార్ట్ ఆన్సర్స్లో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి కంప్లీట్ అయ్యాక లాంగ్ ఆన్సర్స్. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ మేకింగ్ non-zero equal intersects on the coordinate axis and passing through the point of intersection of the lines 2x minus 5y plus 1 is equal to 0 and x minus 3y minus 4 is equal to 0. Given equation of the lines are 2 straight lines equations ఇచ్చారు. ఈ రకంగా అయితే అవి కోఆర్డినేట్ యాక్సిస్ అంటే ఎక్స్ యాక్సిస్ తోటి వై యాక్సిస్ తోటి నాన్ జీరో ఈక్వల్ ఇంటర్సెక్ట్స్ అంటే డయాగ్రామ్ ఈ రకంగా వస్తుంది. ముందర ఇచ్చిన 2 లైన్ ఈక్వేషన్స్ని క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్లో సాల్వ్ చేసి XY వాల్యూస్ ఫైండ్ చేస్తాం. దిస్ ఇస్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 లైన్స్ P -23, -1. ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ ఇన్ ది ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఏమిటిది? x/a + y/b = 1. ఇప్పుడు ఏమిటిచ్చారు కండిషన్? ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ కోఆర్డినేట్ యాక్సిస్తో మ్యాచ్ చేస్తాం. అసలు యాక్చువల్గా అయితే x ఇంటర్సెప్ట్ a, y ఇంటర్సెప్ట్ b, కానీ ఇక్కడ కండిషన్ ఇచ్చారు కాబట్టి ఈక్వల్ ఇంటర్సెప్ట్స్. సో కాబట్టి b కూడా a అంటే x/a + y/a = 1. Which implies that x plus y/a is equal to 1. Which implies that x plus y is equal to 2. Since equation 4 ఇది -23, -1 దాని ద్వారా పాస్ అవుతుంది. సో కాబట్టి ఆ పాయింట్ దాంట్లో వేస్తే ఏ వాల్యూస్ ఏ ఈజ్ కూడా -1. ఇప్పుడు ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ ఈజ్ x plus y is equal to -1. విచ్ ఇంప్లైజ్ దట్ x plus y plus 32 is equal to 0. ఈ రకంగా చాలా సింపుల్. అసలు యాక్చువల్గా అయితే ఇంటర్సెప్ట్ ఫామ్లో మనకి x ఇంటర్సెప్ట్ a, y ఇంటర్సెప్ట్ b, కానీ ఇక్కడ ప్రాబ్లంలో కండిషన్ ఇచ్చారు ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ కోఆర్డినేట్ యాక్సిస్తో ఈక్వల్ ఇంటర్సెప్ట్ చేస్తాం. అలాంటి స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఫైండ్ చేయాలి. ముందర ఇచ్చిన 2 లైన్స్ సాల్వ్ చేస్తే XY వస్తుంది. ఈ రకంగా ఇంటర్సెప్ట్ ఫామ్లో లైన్ ఈక్వేషన్ తీసుకుని ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ కాబట్టి b = a వేస్తాం. x plus y = a. ఈ ఈక్వేషన్ -23, -9 ద్వారా పాస్ అంటే అది వెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు కావాల్సిన స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ వస్తుంది. ఈ రకంగా నెక్స్ట్ ఫైండ్ ది లెంగ్త్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది లైన్స్ 3x + 2y + 4 = 0 and 2x + 5y - 1 = 0 to the straight line 7x + 24y - 15 = 0. ఈ రకంగా 2 లైన్స్ ఇంటర్సెక్ట్ చేస్తాం ఒక పాయింట్ దగ్గర P అనే పాయింట్. ఈక్వేషన్ 1 స్ట్రైట్ లైన్ ఈక్వేషన్, అలాగే ఈక్వేషన్ నెంబర్ 2 ఈ రెండు కూడా P దగ్గర ఇంటర్సెక్ట్. అయితే P నుంచి ఇంకొక స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఇచ్చారు కదా 7x + 24y - 15 = 0. అక్కడికి P నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ చేయాలి. ఏముంది? 2 సాల్వ్ చేస్తే ఈక్వేషన్ 1 and 2 P వస్తుంది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. పాయింట్ నుంచి లైన్ ఈక్వేషన్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్కి మనకి ఫార్ములా తెలుసు కదా, ax1 + by1 mod + c/√a² + b². అలాగే ఫైండ్ సాల్వ్ 1 and 2 using cross multiplication method. We get the values of x and y. That is the point of intersection of 2 lines P -2, 1. Given equation of the straight line is 7x + 24y - 15 = 0. దీని నుంచి ABC వాల్యూస్ ఫైండ్ చేసి పెట్టాం. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ తెలుసు -2, 1. Now we have to find the perpendicular distance from P -2, 1 to the straight line. That is mod ax1 + by1 + c/√a² + b². x1 y1 point is -2, 1.
A 7, B 24, C -50 అన్నీ కూడా సబ్స్టిట్యూట్ చేస్తే 1/5 ఈ రకంగా ఫైండ్. చాలా ఇక డయాగ్రామ్ చూడగానే మనకి తెలుస్తుంది. అందుకే డయాగ్రామ్స్ చాలా ఇంపార్టెంట్. ముందర మొత్తం స్ట్రైట్ లైన్స్ కాదు, లోకస్ కాదు, అంతా కూడా ఇలాంటివన్నిటికీ కూడా డయాగ్రామ్ చాలా ఇంపార్టెంట్. డయాగ్రామ్ వేసుకుంటే మనకి ఏమిటి ఫైండ్ చేయాలి అనేది ఈజీగా తెలుసు. 2 లైన్స్ ఇలాగా ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ P, ఇంకొక స్ట్రైట్ లైన్ ఉంది. ఈ 2 లైన్స్ తాలూకా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి ఆ స్ట్రైట్ లైన్ మీదకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ చేయాలి. అది పాయింట్. ఈ రకంగా చక్కగా ఈజీగా చేసుకోవచ్చు. సో ఈ టూ షార్ట్ ఆన్సర్స్ కంప్లీట్ అయ్యి లాంగ్ ఆన్సర్స్. ఇఫ్ Q H, K is foot of the perpendicular from P x1 y1 on the straight line ax plus by plus c is equal to 0, then show that h minus x1 by a is equal to k minus y1 by b is equal to minus of ax1 plus by1 plus c is equal to a square plus b square. ఇది యాక్చువల్గా అయితే థీరం. ఇది ఈ రిజల్ట్ వాడి ప్రాబ్లం చెప్తాను, తర్వాత నెక్స్ట్ థీరం చెప్తాను. ఈ ప్రాబ్లం గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ ఈజ్ 5x minus y minus 8 is equal to 0. -1, 3 పాయింట్. సో ఈ రకంగా ఉంటుంది. PH, K ఈ స్ట్రైట్ లైన్ నుంచి ఇక్కడ A -1, 3 P ఏమో H, K ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అది ఫైండ్ చేయాలి. లైన్ ఈక్వేషన్ ఇచ్చారు. ఇప్పుడు కంపేర్ చేస్తాం. ax plus by plus c is equal to 0. A is equal to 5, B is equal to -1, C is equal to -8. మనకి ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్కి ఇమేజ్కి ఫార్ములాస్. ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్లో 2 ఉండదు. ఇక్కడ ఈ పార్ట్ ఇమేజ్కి -2 ఇంటూ ax1 plus by1 plus c by a square plus b square. ఈ రెండు కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్కి 2 ఉండదు. -of ax1 plus by1 plus c by a square plus b square నుంచి ఇమేజ్కి 2 ఉంటుంది. -2 ఇంటూ అని వస్తుంది. అంతే తేడా, మిగతా అంతా కూడా వస్తుంది. ఇప్పుడు ఈ ఫార్ములా పాడు. ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫైండ్ చేయాలి. A -1, 3 నుంచి ఈ స్ట్రైట్ లైన్ మీదకి PH, K అది ఫైండ్ చేయాలి. సో ఇది ఫార్ములా. h minus x1 by a is equal to k minus y1 by b is equal to ఫస్ట్ ఈ రైట్ సైడ్ ఇది తీసుకుని సాల్వ్ చేయాలి. మైనస్ ఆఫ్ ఏ x1, ఏ అంటే 5, x1 అంటే -1 పాయింట్, ఇక -1, 3 అలాగే ప్లస్ -1 ఇంటూ y అంటే 3. ఏం లేదు, ఇక 5x - y - 18లో వేస్తున్నాం x1 y1 by 5 square plus -1 whole square that is equal to ఇదంతా సింప్లిఫై చేస్తే 1. సో ఇప్పుడు x1 అంటే 1 అదే -1, y1 అంటే 3 కదా, అవి తీసుకొచ్చి వేస్తాం. h minus x1 అంటే -1 అంటే +1, h plus 1 by 5 is equal to ఇక్కడ సాల్వ్ చేస్తాం కదా ఈ పార్ట్ 1. అలాగే k minus y1 by b అంటే k minus 3 by -1 is equal to 1. ఇలాగా తీసుకుని h వాల్యూ k వాల్యూ ఫైండ్ చేస్తాం. h is equal to 4, k is equal to 2. ఈ రకంగా ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ PH, K 4, 2 ఈ రకంగా ఫైండ్ చేస్తాం. ఇది ఫార్ములా ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్. ఇమేజ్ చూద్దాం. ఇమేజ్ ప్రాబ్లం ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. గ్యారంటీగా రెండిట్లో ఏదో ఒకటి వస్తుంది. ఇఫ్ QH, K ఈజ్ ది ఇమేజ్ ఆఫ్ ది పాయింట్ Px1 y1 విత్ రెస్పెక్ట్ టు ది, ఇది కూడా థీరమ్ అని సారీ దీనికి సంబంధించి ఒక ప్రాబ్లం చెప్తాను. థీరమ్స్ రెండు కూడా చాలా ఇంపార్టెంట్, ఇవి తర్వాత చెప్తాను. నెక్స్ట్ ఫైండ్ ది ఇమేజ్ ఆఫ్ 1, -2 విత్ రెస్పెక్ట్ టు ది స్ట్రైట్ లైన్ 2x - 3y + 5 is equal to 0. గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ ఈజ్ 2x - 3y + 5 is equal to 0. ఇందులో కూడా అంతే. కంపేరింగ్ విత్ ax + by + c is equal to 0. we get a is equal to 2, b is equal to -3, c is equal to 5. ఇక అయితే ఇది ఇందాక ఎంతవరకు వచ్చింది, అక్కడ మనకి ఆ లైన్ మీదే కరెక్ట్గా ఆ పాయింట్ కూడా ఉంది ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్. ఇక్కడ కిందకు వస్తుంది ఇమేజ్ అనమాట.
సో కాబట్టి అది కిందకి వస్తుంది, ఈ రకంగా వస్తుంది డయాగ్రామ్. సో లెట్ ద గివెన్ పాయింట్ ఏ x1 y1 is equal to 1, -2. Now b h, k be the image of a 1, -2. a కి ఇమేజ్ అన్నమాట b h, k. కాబట్టి ఇగో ఈ రకంగా ఇది ఫార్ములా. ఇప్పుడు మనం ఫైండ్ చేయాల్సింది ఇమేజ్ ఫైండ్ చేయాలి. a 1, -2 విత్ రెస్పెక్ట్ టు ది స్ట్రేట్ లైన్ 2x - 3y + 5 is equal to 0. b h, k అనేది a 1, -2 ఇమేజ్. ఇక ఇమేజ్ ఫార్ములా ఇది చెప్పాను కదా, 2 1 ఇందులో అదే డిఫరెన్స్. పుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్కి ఇమేజ్కి మిగతా అంతా సేమ్ సాల్వ్ చేయడానికి. x1 y1 h - 1/2 k + 2/-3 is equal to అందులో వేసేది లైన్ 1, -2 వేస్తే ఈ రకంగా వస్తుంది, -2 వస్తుంది. రైట్ సైడ్ సాల్వ్ చేస్తాం. సో h - 1/2 is equal to -2, k + 2/-3 is equal to -2. h is equal to -3, k is equal to 4. ఇమేజ్ ఆఫ్ b h, k is -3, 4. ఈ రకంగా ఫైండ్ చేయాలి. ఇమేజ్ ఫుట్ ఆఫ్ ద గ్యారంటీ రెండిట్లో ఏదో ఒకటి గ్యారంటీగా వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. రిమైనింగ్ ఇంకొక వీడియోలో చూపిస్తాను.